మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ జీవితం మారబోయే ముందు ఇవి కనిపిస్తాయి. ఇవి మిమ్మల్ని అపర కుబేరులను చేస్తాయి. ఒక్కసారి వీటిని చూడండి. ఇవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఇంతకీ ఇవి ఏమిటా అని ఆలోచిస్తూ ఉన్నారా? ఇవి మర్రి చెట్టు పండ్లు. కొంతమంది వీటిని కాయలని కూడా అంటారు. ఇవి మర్రి చెట్టుకు కాస్తాయి. మర్రి చెట్టు కాయలతో మనకేమిటి ఉపయోగం అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఈ కాయలతో పరిహారం చేస్తే ధనాన్ని ఇట్టే ఆకర్షించుకోవచ్చు. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇదే నిజం. మర్రి చెట్టు కాయలతో మీరు పరిహారం చేశారంటే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలను తొలగించుకోవచ్చు. ఇవి మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు అంటే కేవలం అప్పు సమస్యలే కాదు, మీ దగ్గర డబ్బు నిలవకపోవటము, ఇతరులు మీ వద్ద డబ్బు తీసుకొని పోగొట్టుకోవటము, లోన్స్ వంటివి రాక ఇబ్బంది పడటం, ఆర్థికంగా పురోగతి లేకపోవటం, ఇవన్నీ కూడా ఆర్థిక సమస్యల కిందే వస్తాయి. మీకు ఉన్న ఆర్థిక సమస్యలను తొలగించుకొని మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఈ మర్రి చెట్టు కాయలతో పరిహారం చేయండి. సాధారణంగానే మర్రి చెట్టును దైవ స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటాము. ఈ చెట్టు యొక్క వేరులు, ఆకులు, కాయలు అన్నీ ఎంతో విశిష్టతను కలిగి ఉంటాయి. ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఈ చెట్టు గురించి పురాణాలలో కూడా చెప్పడం జరిగింది. మరి ఈ చెట్టు గొప్పతనం ఏమిటి? ఈ చెట్టు మొక్క కాయలతో ఏ పరిహారం చేస్తే మీ జీవితం మారుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మర్రి చెట్టు భారతదేశంలో ఒక పవిత్రమైన మరియు విశేషమైన వృక్షం. ఇది భారతీయ జాతీయ వృక్షం కూడా. దీనిని ఆంగ్లంలో బనియన్ ట్రీ అంటారు. మర్రి చెట్టు దాని విశాలమైన వ్యాప్తి, బహుళ కాండాలు మరియు ఔషధ గుణాల వల్ల ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది. దీని గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు, ఉపయోగాలు మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్నాయి. మర్రి చెట్టు పెద్దదిగా ఉండటం వల్ల సంవత్సరానికి 260 టన్నులకు పైగా కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి అధిక మొత్తంలో ఆక్సిజన్ను విడుదల చేయగలదు. అందుకే మర్రి చెట్టు ఉన్న ప్రదేశాలలో చుట్టుప్రక్కల ప్రాంతాల కంటే 5 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని అంటూ ఉంటారు. మర్రి చెట్టు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మరియు విశేషమైన వృక్షాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. దీనిని వటవృక్షం అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు కేవలం ఒక వృక్షం మాత్రమే కాదు, అనేక దేవతలు, పురాణ సంఘటనలు మరియు ఆధ్యాత్మిక తత్వాలకు ప్రతీకగా నిలుస్తుంది. మర్రి చెట్టు హిందూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు శివుల నివాసంగా భావించబడుతోంది. ఈ చెట్టు యొక్క మూల భాగాన్ని సృష్టికర్త బ్రహ్మదేవుడిగా ప్రతీకగా చూస్తారు. మూలాలు భూమిలో లోతుగా పాతుకుపోయి చెట్టుకు ఆధారాన్ని ఇవ్వటం బ్రహ్మదేవుడు సృష్టికి మూలమని సూచిస్తుంది. ఈ చెట్టు యొక్క మధ్య భాగం అనగా కాండం స్థితికర్త విష్ణుమూర్తికి ప్రతీక. విష్ణువు సమస్త విశ్వాన్ని పాలించి రక్షిస్తున్నట్లుగా మర్రి చెట్టు దాని విశాలమైన కాండంతో జీవరాశికి ఆశ్రయం ఇస్తుంది. ఈ చెట్టుపై భాగాలు అనగా కొమ్మలు మరియు ఆకులు లయకారకుడైన శివుడికి ప్రతీక. శివుడు విశ్వాన్ని అంతం చేసి కొత్త సృష్టికి మార్గం సుగమం చేస్తాడు. మర్రి చెట్టు కొమ్మలు విస్తరించి అనేక ఆకులు కలిగి ఉండటం జీవిత చక్రంలోని నిరంతర పరివర్తనను సూచిస్తాయి. ఈ త్రిమూర్తి భావన కారణంగా మర్రి చెట్టును పూజించటం ద్వారా త్రిమూర్తులను పూజించిన ఫలితం లభిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. మర్రి చెట్టుకు సంబంధించి మన గ్రంథాలలో చాలా కథలు ఉన్నాయి. హిందూ ధర్మంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశం మరియు మహారాష్ట్రలో వట సావిత్రి వ్రతం ఒక ముఖ్యమైన పండుగ. ఈ వ్రతం జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి నాడు లేదా అమావాస్య నాడు జరుపుకుంటూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. ఈ వ్రతం సావిత్రి మరియు సత్యవతుల పురాణ కథకు అంకితం చేయబడింది. కథా నేపథ్యం ఏమిటి అంటే, మాత్రదేశపు రాజు అశ్వపతి కుమార్తె సావిత్రి. ఆమె సత్యవంతుణ్ణి ప్రేమించి వివాహం చేసుకుంటుంది. నారద మహర్షి సత్యవంతుడు కేవలం 1 సంవత్సరంలో మరణిస్తాడని చెప్తారు. అయినప్పటికీ సావిత్రి సత్యవతుడిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. సత్యవతుడు మరణించే రోజు వారు అడవిలో మర్రి చెట్టు దగ్గర ఉంటారు. యమధర్మరాజు సత్యవతుడి ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు సావిత్రి యమధర్మరాజును అనుసరిస్తుంది. తన పాతివ్రత్యం, భక్తి మరియు వాదనలతో యమధర్మరాజును మెప్పించి సత్యవతుడి ప్రాణాన్ని తిరిగి పొందుతుంది. మర్రి చెట్టు కిందనే ఈ సంఘటన జరిగిందని నమ్ముతూ ఉంటారు. అందుకే సావిత్రి వ్రతంలో మర్రి చెట్టుకు ప్రాధాన్యత ఇస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షువు, ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం ఉపవాసం ఉంటారు. వారు మర్రి చెట్టుకు పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించి దానికి దారాన్ని చుట్టి
ప్రదక్షిణలు చేస్తారు. ఆ వ్రతం భార్యాభర్తల మధ్య సంబంధం యొక్క పవిత్రత మరియు సావిత్రి యొక్క అచంచలమైన భక్తికి ప్రతీక. మార్కండేయ పురాణంలో కూడా మర్రి చెట్టు విశిష్టత చెప్పబడింది. భారతదేశంలోని నవపర్వంలో మార్కండేయ మహర్షి కథ ప్రసిద్ధి చెందింది. ఇది మర్రి చెట్టుకు ఉన్న పౌరాణిక ప్రాముఖ్యతను తెలుపుతుంది. మార్కండేయ మహర్షి మహాప్రళయం సంభవించినప్పుడు సమస్త సృష్టి నీట మునిగిపోగా కేవలం మర్రి చెట్టు మాత్రమే నిలిచి ఉండటం చూస్తాడు. అప్పుడు ఒక మర్రి ఆకుపై చిన్ని బాలుడు కనిపిస్తాడు. ఆ పిల్లవాడు మర్రి ఆకుపై తేలియాడుతూ తన బొటనవేలును చప్పరిస్తూ ప్రళయం నుండి రక్షించబడినట్లుగా చూస్తాడు. విష్ణువు ఆ శిశువు రూపంలో మార్కండేయుడికి ప్రళయం నుండి రక్షించి భవిష్యత్ సృష్టికి ఆశాదీపంగా నిలిచాడు. ఈ కథ మర్రి చెట్టును నాశనం లేనిదిగా, ప్రళయాన్ని తట్టుకుని నిలబడే శక్తిగలదిగా చిత్రీకరిస్తుంది. ఇది విష్ణువు యొక్క అనంత శక్తిని మరియు సృష్టి స్థితి లయల చక్రంలో మర్రి చెట్టు యొక్క శాశ్వతమైన పాత్రను సూచిస్తుంది. మర్రి ఆకు పవిత్రమైనదిగా మరియు శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. అంతేకాదు కొన్ని ప్రాంతాలలో మర్రి చెట్టు యమధర్మరాజుతో సంబంధం కలిగి ఉందని నమ్ముతూ ఉంటారు. మరణించిన వారి ఆత్మలు కొన్నిసార్లు మర్రి చెట్టుపై విశ్రమిస్తాయని లేదా యమధర్మరాజు మర్రి చెట్టు కింద నుండి ఆత్మలను తీసుకువెళ్తాడని నమ్మకం ఉంది. అందుకే మరణించిన వారి ఆత్మ శాంతి కోసం మర్రి చెట్టు కింద కొన్ని కర్మకాండలు నిర్వహిస్తూ ఉంటారు. మర్రి చెట్టు దాని విశాలమైన పందిరి, చల్లని నీడ కారణంగా ఎంతోమంది సాధువులు, ఋషులు మరియు జ్ఞానులకు తపోవనంగా, ధ్యాన స్థలంగా ఉపయోగపడుతుంది. దీని కింద కూర్చొని జ్ఞానం పొందిన వారు, ఆధ్యాత్మిక సాక్షాత్కారం పొందిన వారు చాలామంది ఉన్నారు. మర్రి చెట్టు యొక్క ప్రశాంతమైన వాతావరణం ఆధ్యాత్మిక అన్వేషణకు అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, నీరు పోయటం, దారం కట్టడం వంటివి హిందూ సాంప్రదాయంలో సాధారణ పూజా విధానాలు. సోమవారము, గురువారం వంటి శుభదినాల్లో మర్రి చెట్టును పూజించటం వల్ల కోరికలు నెరవేరుతాయని, గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. సంతానం లేని దంపతులు మర్రి చెట్టును పూజిస్తే సంతానం కలుగుతుందని కొన్ని ప్రాంతాల్లో నమ్మకం. గృహ నిర్మాణాలు ప్రారంభించే ముందు లేదా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టినప్పుడు మర్రి చెట్టుకు పూజలు చేయటం శుభప్రదంగా భావిస్తారు. మర్రి చెట్టు కింద వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించటం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. మర్రి చెట్టు పవిత్రమైనది మరియు ప్రయోజనకరమైనది అయినప్పటికీ గృహాలకు దగ్గరగా పెరిగితే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. దీని వేర్లు చాలా బలంగా ఉంటాయి మరియు లోతుగా చొచ్చుకుపోయి గోడలు, పైకప్పులను పాడు చేయగలవు. అందుకే ఇళ్ల దగ్గర పెరిగే చిన్న మర్రి మొక్కలను ప్రారంభ దశలోనే తొలగించటం మంచిది. పెద్ద చెట్లను తొలగించటం కష్టమైనప్పటికీ నిపుణుల సహాయంతో వేర్లను కత్తిరించి రసాయన చికిత్స ద్వారా నియంత్రించవచ్చు. ఈ చెట్టుకు పరిహార శాస్త్రంలో కూడా ఎంతో విశిష్టత ఉంది. ఈ చెట్టు యొక్క కాయలతో పరిహారం చేస్తే ధన ఆకర్షణ పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వీటికి అంతటి శక్తి ఉంటుంది. ఈ పరిహారం ఎవరైనా చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు ఎవరైనా చేయవచ్చు. కానీ ఆడవారు పీరియడ్స్లో ఉంటే చేయకండి. ఈ పరిహారం అనే కాదు, మొక్కలకు సంబంధించిన ఏ పరిహారమైనా సరే ఆడవాళ్ళు పీరియడ్స్లో ఉంటే చేయకండి. పీరియడ్స్ టైంలో మొక్కలు లేదా చెట్ల దగ్గరకు వెళ్ళకపోవటం చాలా మంచిది. ఇక ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఈ పరిహారం ఆదివారం రోజులలో అమావాస్య తిథి ఉన్న రోజున చేయకండి. ఈ పరిహారం ఎవరు చేసినా తలకు స్నానం చేసి చేయాలి. పరిహారం చేసిన రోజు మాంసాహారం తినకూడదు. మగవారైతే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ పరిహారం చేసేవారు నమ్మకంతో చేయాలి. ఎందుకని ఇన్ని విషయాలు చెప్తూ ఉన్నాము అంటే మనం పరిహారం చేస్తే సరిపోదు, దానికంటూ నియమాలు కూడా పాటించాలి. అప్పుడే ఫలితం సంపూర్ణంగా వస్తుంది. స్నానం చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఇంకొక విషయం ఏమిటి అంటే మిట్ట మధ్యాహ్నం కాకుండా ఉదయం 6-7 లోపు ఈ చెట్టు దగ్గరకు వెళ్ళి కాయలు తెచ్చుకోండి. స్నానం చేసి చెట్టు దగ్గరకు వెళ్ళి కాయలను తెచ్చుకోండి. ఈ కాయలతో మనం 2 రకాల పరిహారాలు చేస్తాము. ఒకటి ధనాన్ని ఆకర్షించుకోవడానికి, ఇంకొకటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి. ఈ పరిహారానికి 6 లేదా 8 కాయలు తెచ్చుకోండి. వాటిని కడిగి మీ పూజా మందిరంలో పెట్టండి. ఆ తర్వాత ఒక రెడ్ క్లాత్, ఒక పసుపు రంగు క్లాత్ తీసుకోండి. అందులో 3 మర్రి కాయలను వేయండి. రెడ్ క్లాత్లో 3, ఎల్లో క్లాత్లో 3 మర్రి కాయలను వేయండి. రెడ్ క్లాత్లో రూపాయి కాయను, పసుపు, కుంకుమ వేయండి. ఎల్లో క్లాత్లో కొంచెం నల్ల నువ్వులు, ఉప్పు వేయండి. వాటిని మూట కట్టి మీ ఇష్టదైవం ముందు పెట్టుకోవాలి. పూజ చేసిన తర్వాత ఆ మూటకు ధూపం చూపించండి. కాసేపు అలా పూజ గదిలో వాటిని ఉంచిన తర్వాత రెడ్ క్లాత్ మూటను మీ బీరువా లేదా లాకర్లో పెట్టుకోండి.
ఎల్లో మూటను మీ ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టాలి, అంటే సింహద్వారానికి కట్టుకోవాలి. ఇలా చేస్తే ధన ఆకర్షణ పెరుగుతుంది, ధన సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం. ఖచ్చితంగా మీ జీవితం అనేది మారుతుంది, అవరు కుబేరులవుతారు. ఈ మూటను మీరు నెల రోజులకు ఒక్కసారి మార్చాలి. అలా మార్చేటప్పుడు అంటే మీరు ఆ మూటను తీసేసేటప్పుడు స్నానం చేయండి. ఇంటిలో బీరువాలో పెట్టిన మూటను విప్పి అందులో ఉన్నవి ఏవైనా చెట్టు మొదట్లో పడేయండి. రూపాయి కాయిన్ను ఎవరికైనా దానం ఇచ్చేయండి. ఇంటి గుమ్మానికి కట్టింది మాత్రం స్నానం చేయకముందే తీసి బయటపడేయండి. అది కూడా పారే నీటిలో పడేయండి. పారే నీరు సమీపంలో లేకపోతే ఖాళీ ప్రదేశంలో వాటిని పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని స్నానం చేసి బీరువాలో పెట్టిన మూటను తీసి ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా చేయండి. ఇలా క్రమం తప్పకుండా 6 నెలలు చేయండి. ఖచ్చితంగా మీ జీవితం మారి మీకు అదృష్టం పడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మర్రి చెట్టు కాయలతో ఈ పరిహారాన్ని చేయండి, శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ చెట్టు వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతామో కూడా తెలుసుకుందాము. మర్రి చెట్టులోని ప్రతి భాగం బెరడు, ఆకులు, పండ్లు, పాలు, ఊడలు ఆయుర్వేదంలో ఎన్నో వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. మర్రి చెట్టును కషాయం కాచి గాయాలు, పుండ్లపై పూస్తే త్వరగా నయం అవుతూ ఉంటాయి. మర్రి పాలను పులిపీర్లపై రాస్తే అవి తగ్గిపోతాయని నమ్ముతూ ఉంటారు. పగిలిన పాదాలకు మర్రి చెట్టు కాండం నుంచి వచ్చే రసాన్ని రాస్తే ఉపశమనం లభిస్తుంది. మర్రి చెట్టు బెరడు పండ్లతో తయారు చేసిన సబ్బులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయని చెప్తూ ఉంటారు. మరి బెరడు కషాయాన్ని గోరువెచ్చగా చేసి యోని ప్రక్షాళన చేస్తే తెల్లబట్ట వంటి సమస్యలు తగ్గుతాయి. మరి ఆకుల చూర్ణం స్త్రీల జననాంగ సమస్యలకు ఉపకరిస్తుంది. మర్రి ఊడలతో పండ్లు తోముకుంటే దంత సమస్యలు రావు, దంతాలు దృఢంగా ఉంటాయి. మర్రి పాలను కీళ్ల నొప్పులున్న చోట రాస్తే నొప్పులు తగ్గుతాయని గిరిజనుల నమ్మకం. మర్రి ఆకులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మర్రి ఆకుల సారం జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు విరోచనాలను తగ్గిస్తాయి. 5 నుంచి 10 గ్రాముల మర్రి ఊడలను తింటే మూత్రం నుంచి వీర్యం పడిపోవటం ఆగిపోతుంది. శీఘ్ర స్ఖలనం తగ్గిపోయి వీర్య బలం పెరుగుతుంది. ఎర్రగా ఉండే మెత్తని మర్రి చిగుళ్లను ఎండబెట్టి పొడి చేసి దానిని పంచదారతో కలిపి తీసుకుంటే పురుషులలో శక్తి పెరుగుతుంది. మర్రి ఆకులు బెరడు రసాన్ని తీసుకోవటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వివిధ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. మర్రి చెట్టు మూత్ర వ్యాధులపై పనిచేస్తుంది, జ్వరాన్ని అరికడుతుంది. మర్రి పండ్లను ఎండబెట్టి పొడి చేసుకొని పంచదారతో కలుపుకొని తింటే పైల్స్ వ్యాధికి చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.